హాయ్ అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ డోర్లు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. పొద్దున్నే శుభ్రం క్లీన్ చేసుకొని ఎమ్మటే బొట్లు పెట్టుకుంటే డోర్లు అవి బాగుంటాయి కదా. నేనంతా లోపలంతా అయిపోయిందండి. మెయిన్ డోర్ ఒకటే ఉంది. గుమ్మాలు, మెయిన్ డోర్లు, తులసమ్మ దగ్గర ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసి ఇట్లా బొట్లు పెట్టుకుంటానండి. గుమ్మాలకి అది పూజ చేసి పొద్దున్నే లేచి చేసుకుంటే తొందరగా అయిపోయిద్ది. శుభ్రం క్లీన్ చేసానండి. కొంచెం లేట్ అయిందండి ఈరోజు వీడియో పెట్టడానికి. లేట్ అయ్యిద్ది, మా బాబు లేడు. ఇంకేంటండి, ఏం కబుర్లు, ఏం చేస్తారు ఈరోజు? దసరా దీపావళి కదా, ఏమేం పిండి వంటలు చేస్తారండి ఇంట్లో? శుభ్రంగా అన్ని కిటికీలు వేరే అన్ని లోపల డోర్లు అన్నీ నిన్ననే క్లీన్ చేసానండి. ఈరోజు మెయిన్ డోరు, గుమ్ము, తులసమ్మ దగ్గర కుండి ఇవన్నీ క్లీన్ చేసుకుంటే అదంతా క్లీనింగ్కి వేరే లిక్విడ్ వాడతానండి నేను. చూపించుతాను. అది ఫ్రెష్ చేసిన తర్వాత ఇది వాటర్ పెట్టి మళ్ళీ తొడవాలి. శుభ్రంగా నీట్గా ఉంటుందండి. అప్పుడు తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసి ఇట్లా క్లాత్లో తుడుచుకుంటే మంచి షైనింగ్ వచ్చిద్దండి. టేక్ కదా, అలాగా మంచి షైనింగ్ ఉంటుంది. శుభ్రంగా ఇది కూడా గుమ్మం కూడా నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టుకుంటానండి. మంచి క్లాత్ పెట్టి శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలండి. నీట్గా తుడుచుకొని పిల్లలు టపాకాయలు కాల్చుకునేటప్పుడు చెప్పులు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని కాల్చుకోవాలండి. వాటర్ బకెట్, నీళ్ళ బకెట్ నిండా నీళ్ళు పెట్టుకొని పక్కన పెట్టుకొని టపాకాయలు కాల్చుకోవాలండి. పిల్లలంతా చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. పెద్దోళ్ళు దగ్గరుండి కాల్పించాలండి. మనం పండగ టపాకాయలు కాలవద్దంటారు కానీ టపాకాయలు కాలిస్తేనే మనకు పండగ కదా. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు టపాకాయలు కాల్చుకోవటం. శుభ్రంగా పిల్లలు జాగ్రత్తగా దగ్గరే ఉండి మీరు పెద్దోళ్ళు కాల్పించండి. శుభ్రంగా తుడుచుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి. గడప తుడిచేసి పసుపు రాసుకుంటే బొట్లు పెట్టుకుంటే హడావుడి లేకుండా ఇంతవరకు అయిపోయింది. ఉదయాన్నే కొంచెం మామూలుగా పూజ చేసుకుంటానండి నేను. సాయంకాలం నైవేద్యం పెట్టి సాయంకాలం పూజ చేసుకుంటాం. మళ్ళా తుల్ల చెట్టు చూడండి, తుల్ల చెట్టు కూడా ఇదంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి మళ్ళీ బొట్లు పెట్టుకుంటానండి. మనము కలర్ వేయించుకోకూడదండి. కలర్ వేయించుకున్నా కూడా సరే, ఒకవేళ మీరు వేయించుకుంటే దానిపైన కూడా చక్కగా పసుపును కొంచెం పెరిగేసి పసుపు కొంచెం వాటర్ వేసి కలిపి కొంచెం రోజు వాటర్ వేసి కలిపి పసుపు అప్పుడు చక్కగా తులసమ్మ వారికి రాస్తే నీటి తెల్లగా బాగుంటుందండి. మంచి కలర్ వచ్చింది అన్నమాట పెరుగులో పసుపు వేస్తే. పసుపులో పెరిగేసి కలిపి చక్కగా రోజు వాటర్ కొంచెం జవాది కొంచెం వేసి మంచిగా తులసి కోటకంతా రాసామనుకోండి, మంచి కళ అన్నమాట. బాగుంటుంది. చెట్టు నీట్గా నిండుగా ఉంటుంది అన్నమాట తులసమ్మ వారు. శుభ్రంగా తుడిసేసి చుట్టుపక్కలంతా నీట్గా తుడుచుకొని చక్కగా బొట్లు పెట్టుకుంటానండి. బొట్లు పెట్టుకొని ఇక ఇంట్లోకి వెళ్ళి ప్రసాదాలు చేసుకోవాలి కదా. ప్రసాదాలు చేసుకొని మొన్న దసరాకి మేము చేయకూడదండి.
మా వాళ్ళు కొంచెం ఇదయ్యారనమాట. అట్లా అని చేయకూడదు, పండగ చేయకూడదు, దసరా మేము చేసుకోలేదు, ఈరోజు చేసుకుంటామండి. కారుకి బళ్ళకి ఈరోజు పూజ చేసుకుంటాము. దీపావళికి చేసుకోవచ్చు, దసరాకి చేసుకోవచ్చు అండి. ఇంకా ఈ దీపావళి వెళ్ళిన 5 రోజులకి ఏమైనా నాగుల చవితి వచ్చింది కదా, చక్కగా ఈ టపాకాయలు అక్కడ కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి కూడా కాల్చుకుంటామండి మేము. అదిగో రాసాను, చక్కగా పూజ ఇచ్చి స్వస్తి గుర్తేసి పూజ ఇచ్చానండి. బొట్లు పెట్టుకున్నాను, చూడండి ఎలా ఉందో. నీట్గా తుడిచేసి చక్కగా పసుపు పెరుగు అవన్నీ వేసి కలిపి అట్లా బొట్లు పెట్టుకున్నానండి. చూడండి ఇప్పుడు తులసి కోట ఎలా ఉందో. అలాగా చుట్టూ రాసానండి, నిండుగా ఉంటుంది. మనకి వచ్చేది కార్తీక మాసం కదా, ఇక్కడి నుంచి మనకు రేపటి నుంచి కార్తీక మాసం వచ్చింది కదండి, నీట్గా ఉంటుంది. ఇక చూడండి చుట్టూ రాసుకోవాలి, చుట్టూ రాసానమాట. అటు పక్క కుండీలో ఉసిరి చెట్టు పెట్టానండి, అది వరకు ఉండేది. మేము ఊరు వెళ్ళినప్పుడే వాటర్ పోయిక కొంచెం ఇదైందనమాట చెట్టు, అందుకని మళ్ళీ వేరేది కొత్తది తీసుకొచ్చి పెట్టాను. తులసి చెట్టు, అది ఉసిరి చెట్టుకు కూడా కొంచెం పూజించుకుంటే మంచిది. కార్తీక మాసం అన్నాళ్ళు ఉసిరి చెట్టు దగ్గరే కదండి మనం దీపం వెలిగించుకునేది. ఈ కుండీకి కూడా చక్కగా పూజించుకొని, ఇదిగో ఉసిరి చెట్టు అండి, ఇదిగో తీసుకొచ్చి ఈరోజే నాటాను. ఏకాదశి రోజు తీసుకొచ్చానండి, ఏకాదశి రోజు తీసుకొచ్చి చక్కగా నాటాను అనమాట. తులసమ్మ వారి పక్కనే పెట్టుకొని ఇంకా మనం కార్తీక మాసంలో నిండుగా పూజ చేసుకోవచ్చు అనమాట. పక్క పక్కనే పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. గోరింటాకు తీసుకొచ్చుకున్నానండి పెట్టుకుందామని. టైం ఎక్కడ ఉంటుంది ఇంకా మనకి, ఈరోజు మంచి కోసుకొచ్చా. పక్కన తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే చెట్టు కోసుకొచ్చా. పండగ పెట్టుకుందామని తీసుకొచ్చానండి. ఇగో అవన్నీ తీసేయాలన్నమాట. ఆకులు, మామిడాకులు మనం పెట్టుకున్నాయి ఉంటాయి కదా, తీసేసి కొత్తవి మంచివి పెట్టుకోవాలి. ప్రమిదలు తీసుకొచ్చానండి, వాటర్లో వేసి శుభ్రంగా, అంటే ఎక్కువ చేపు వేయొద్దు, ఎమ్మటే తీసేయాలన్నమాట. నీళ్ళలో వేసి కొంచెం వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది, పీల్చుకున్నాక ఎమ్మటే తీసేయాలండి. లేకుంటే అవి మట్టి పచ్చిలాగా ఉంటాయండి. ఏమో ఈ ప్రమిదలు, మనం కాల్చిన ప్రమిదలు అవి గట్టిగా ఉంటే నీళ్ళు ఎంతసేపు వేసినా ఏం కావన్నమాట. ఈ ఎమ్మటే తీసేసుకోవాలి మనం. వేసి ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచేసి తీసేయాలండి. నీట్గా కడిగి ప్రమిదలన్నీ అలా పెట్టుకున్నాను. శుభ్రంగా పెట్టుకుంటే మనం సాయంకాలం బొట్లు పెట్టేసుకొని బాగా అంత లెక్క చక్కగా పెట్టుకోవచ్చు కదండి. ధూపం వేసుకోవటానికి అనమాట. అది నిన్న తీసుకొచ్చుకున్నానండి. రాత్రి అయింది, కడగలేదు. పొద్దున్నే కడిగి ఆడబెట్టుకుందాంలే, బొట్లు పెట్టుకుంటే సాయంకాలం వెలిగించుకోవచ్చుగా. అన్నీ డజను 1/2 డజన్ అలా తీసుకొచ్చుకున్నానండి. అన్ని మోడల్స్ అనమాట, ఒక 3-4 మోడల్స్ తీసుకొచ్చుకున్నా. చూడండి ఎలా బుడకలు వస్తున్నాయో, వాటర్ పీల్చుకుంటున్నాయి. అదే మనం అలాగే కాసేపు ఉంచకుండా నూనె పోసామనుకోండి, నూనె అంతా పీల్చేసుకుంటాయి ప్రమిదలో. చూడండి ఎలా వాటర్ పీల్చుకుంటుందో. తర్వాత తీసేసి శుభ్రంగా ఆరబెట్టుకొని మనం ఒక ట్రబ్బులో వేసుకొని చక్కగా పైన పేపర్ వేసుకుంటే సాయంకాలం మనం బొట్లు పెట్టుకొని వెలిగించుకోవచ్చు. నేను ఎప్పుడు అలాగే చేస్తానండి, కడిగి అక్కడ పెట్టుకుంటాను. అప్పుడప్పుడంటే ఇబ్బంది లేకుండా. ఇంకేంటండి కబుర్లు ఏంటి? నిన్న మొన్న వీడియో పెట్టలేదండి, కొంచెం తల బాగా నొప్పిగా ఉండి వీడియో పెట్టలేకపోయాను, సారీ అండి. తీసి అవన్నీ అలా పెట్టుకుంటున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్ములు చూడు ఎలా పండుకుందో, సోఫాలో ఎక్కి పండుకుంది. బొజ్జుంది, నిద్రపోతుందండి. శుభ్రంగా నీళ్ళ నుంచి తీసేసి చక్కగా ఆరబెట్టుకున్నాను.
నీట్గా అలా ఆరబెట్టుకొని అవి చూడండి. అంటే ఒక్కొక్క అర డజన్ వేరు వేరే మోడల్ తీసుకున్నాను నాకు నచ్చిన మోడలు. అది చూడండి మన త్రిశూలం టైప్ అనమాట. 3 అదే త్రిశూలం 3 ఇట్లా ఉంటాయి కదా, అట్లా ఉంది. అది పైన 3 అది త్రిశూలం లాగా ఉంది చూడండి. ఎన్ని మోడల్స్ బాగున్నాయండి ప్రమిదలు. అసలు డజన్ 50 రూపాయలు అంటండి ఇవి. త్రిశూలం టైప్ అంట అవి. మనకి కార్తీక మాసంలో వెలిగించుకోవచ్చు చక్కగా. చూడండి ఈ మామూలు అన్నమాట, మామూలు తీసుకున్నాను. ఇదేమో ఫ్లవర్ టైప్లో వచ్చింది. ఇది ఈ 3 వెరైటీలు 4 వెరైటీలు తీసుకున్నాను. పెద్దవి ఒక 2 తీసుకున్నాను. సరిపోతాయండి, మనం చక్కగా చుట్టూ పెట్టుకుంటాం కదా. పైన గాలి కొట్టుద్ది, పైన పెట్టుకోవడానికి లేదు. చక్కగా ఆరబెట్టుకొని ఇంక తీసుకెళ్ళి ట్రబ్లో పెట్టి లోపల పెట్టుకుంటే సాయంకాలం వెలిగించుకోవడానికి బాగుంటాయి. మధ్యాహ్నం నుంచే ఒత్తులేసి ఆయిల్ పోసి పెడతానండి. ఒత్తులు కూడా నానతాయి నూనెలో, చక్కగా వెలుగుతాయి సాయంకాలం. దేవుడి దగ్గర నీట్గా పీట మీద అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి పసుపు రాసి పీటకి కుబేర ముగ్గు పెట్టుకున్నానండి. పసుపు కుంకుమ వేసుకుంటున్నాను. కామాక్షి అమ్మవారికి చిన్నది నా దగ్గర ఇది గంధం సాదేది ఉంటుందండి. గంధం సాదే రాయి అన్నమాట. చూడండి పండగ రోజు గంగిరెద్దు వచ్చిందండి. మా బాబు గేట్ తీసాడంట. గేట్ తీస్తే అది ఇంట్లోకి వచ్చేసిందండి. గంగిరెద్దు ఇంట్లోకి వచ్చేసి పూజ రూమ్ కాడికి వెళ్ళిపోతుంది. పొద్దున్నే ఎందుకు నేను స్నానం చేసుకొని ఇట్లా దేవుడి కాడ చీర ఉంటే నాకు అటు ఇటు నలుగుద్దని నేను మామూలుగా నైట్ వేసుకొని ఒక టవల్ వేసుకొని దేవుడిని అంతా అలంకరించుకుంటాను అనమాట. అంతా రెడీ చేసుకున్నాక వెళ్ళి చీర కట్టుకొచ్చుకుంటా. అలాంటిది అట్లా చేసుకుంటూనే ఉంటే గంగిరెద్దు వచ్చేసిందండి లోపలికి. అరటిపండ్లు పెట్టాను తిన్నది. పసుపు కుంకుమ వేసి చక్కగా మా మామగారు వాళ్ళ పేరు చదివారు ఆయన. లోపలికి వచ్చేసిందండి. పూజ రూమ్ దగ్గరికి వచ్చేసింది. ఎదురుగా వచ్చి నమస్కారం చేయి అంటే నమస్కారం చేస్తుంది. చూడండి మా దగ్గర కొబ్బరి పూర్లు ఉంటే కొబ్బరి పూర్లు పెట్టాను, అరటిపండ్లు ఉంటే అరటిపండ్లు పెట్టాను, బెల్లం పెట్టాను. కొన్ని బియ్యం ఇస్తాం కదండి మనం, ఎప్పుడు బియ్యం ఇచ్చాను. అసలు గేట్ తీసాడంట మా బాబు. ఇంకా వచ్చేసిందండి, వెళ్ళటలేదు. రూమ్ హాల్లోకి వచ్చేసింది. చూడండి చిన్నసారికి మొక్కమ్మంటే మా బాబుకు మొక్కుతుందండి. ఎంత బాగా అనిపించిందో చూడండి ఎలా చేస్తుందో. మా అమ్ములేమో మా కుక్కపిల్ల ఒకటే అరుస్తూ ఉంది గంగిరెద్దు వచ్చిందని. చూడండి పండగ రోజు ఇంట్లోకి వచ్చిందండి. ఎలా వచ్చిందో చూడండి. బెల్లం పెట్టానండి, బెల్లం పెట్టాను, కొంచెం అరటిపండ్లు కొబ్బరి బోర్లు పెట్టాను. చక్కగా తింటుంది. ఆయనకి 1000 రూపాయలు ఇస్తే పోతాడంట. విగ్రహం అమ్మవారి అక్కడ గణేష్ అది గోమాత ముఖం మీద ఆయన ఏదో ఒక దేవుడిది పెట్టుకొని వస్తాడంట. పెట్టుకొని వస్తే ఇది తీసుకెళ్ళిపోయి అలాంటిదే కొనుక్కొచ్చుకుంటాను, నాకు 100 రూపాయలు వద్దంటాడు, 1116 ఇవ్వమంటున్నాడు. అటు ఇటు చేసి ఇక ఇచ్చి పంపించేసాం కొన్ని డబ్బులు. చూడండి వెళ్ళట్లేదు, అసలుకి వెళ్ళనంటుంది. ఆయన తీసుకుంటున్నా కూడా వెళ్ళట్లేదు. అక్కడే నాకు ఎదురుగా నిలబడుతుంది. అదిగో చూడండి. పొద్దున్నేనండి ఇది ఇట్లా జరిగింది.
సందడి సందడిగా ఉంది. పొద్దున్నే వచ్చేసిందండి. గంగిరెద్దు అలా రావచ్చా అండి ఇంట్లోకి? నాకు తెలీదు. కామెంట్ పెట్టండి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. అలా వచ్చింది మాకు ఇంట్లోకి. తీసుకెళ్ళి అక్కడ దాకా సాగనంపి వచ్చాను. మా అమ్ములు చూడండి ఎలా అరుస్తుందో. ఎందుకు వచ్చావని ఎట్లా అరుస్తుందో. అది వెనకమాల కాళ్ళు పెట్టి కొట్టబోతుంది అమ్ముల్ని. అదిగో చూడండి, అదిగో చూడండి ఎట్లా కొట్టబోయిందో. అట్లా కొడుతుందండి అమ్ముల్ని. అయినా అది వెళ్ళిపోతుంది. ఈరోజు మేము మొన్న దసరాకి చేయకూడదని చేయలేదు కదండి. పొద్దున్నే ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత బండ్లకి కారుకి పూజ చేసుకున్నామండి. కడుక్కున్నారు వాళ్ళే. కార్లు కడుక్కొని శుభ్రంగా పూజ చేసామన్నమాట. కారుకి బండికి. అమావాస్యకి మనం ఇప్పుడేం చేసుకోవచ్చండి, దసరాకి చేయనోళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ మన దీపావళికి చేసుకోవచ్చు. కార్కి, ఆయన బండికి, మా బాబు బండికి పూజ చేసామండి. పంతులు గారులు అయితే చక్కగా నామాలు పెట్టి వాళ్ళు పెట్టేదే బాగుంటుందండి. వాళ్ళు చక్కగా నీట్గా పెడతారు నామాలు కదా. గేట్లు కదంతా పువ్వులు వేసుకొని చాలా పని ఉంటుంది కదండి. పూల దండలు వేసుకున్నారు, అవన్నీ కట్టుకున్నారు. కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడితే సరిపోయిందండి. కొబ్బరికాయ ఏమో కార్లకి బళ్ళకి మనకి నైవేద్యం పెట్టాలండి. మా నిమ్మకాయలు కట్టుకొని ఒక 3 కానీ 4 కానీ కట్టి, 3 కడితే 3 నిమ్మకాయలు కడతారు, లేదంటే 5 నిమ్మకాయలు కట్టుకుంటారండి. అలాగా కట్టి మామూలుగా హారతి ఇచ్చాను నేను. ఆయన కొబ్బరికాయ కొట్టారు, కొట్టి నైవేద్యం పెట్టాము. హారతి ఇచ్చానండి. తర్వాత కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టారు ఆయన. పొద్దున్నే వరకు ఈ పూజ ఇది ఇలా చేసుకున్నామండి. సాయంకాలం ఇంకా అమ్మవారి పూజ ఉంటుంది కదా మనకి ఇంట్లో. దీపాలు వెలిగించుకోవటం, అమ్మవారికి పూజ చేసుకోవటం, అలాగా ఎక్కువ సాయంకాలం ఉంటుందండి మనకి. మామూలుగా నార్మల్గా చేశాను పొద్దున్నే పూజ. ఈ సాయంకాలం మళ్ళా అమ్మవారికి అభిషేకం ఉంటుంది కదా, అభిషేకం చేసి మంచిగా అలంకరించుకొని అలాగా సాయంకాలం చేసుకుంటామండి. పొద్దున్నే ఈ పని ఉంటుంది కదా మనకి. అయిపోయిందండి, పూజ చేసేసుకున్నారు. కార్లు ఎక్కి అక్కడ దాకా వెళ్ళరా అంటున్నాడు ఆయన. మా అమ్ములు ఫస్ట్ ఉంటుందండి, కారు తీస్తే వస్తుంది. ఎట్లా ఎక్కిద్దో చూడండి, డోర్ తీయటం ఎక్కిద్దండి. అంత ఇష్టం కార్ అంటే. కార్ అనే ఆ బైక్ అయినా అలాగే వెళ్తుంది. అయిపోయిందండి. గుమ్మడికాయ కొడితే బూడిద గుమ్మడికాయ అండి. అంటే